సేమ్ డివైస్ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి ట్రాన్స్మిట్ చేసింది అది అక్కడ రిసీవ్ చేసుకుంటాడు. అది రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం ఏంటంటే ఇది ఏ, ఇది ఇక్కడ బి, ఇది సేమ్ డివైస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది రిసీవ్ చేసుకుంటుంది. దీన్ని తిరిగి క్యాట్ఫై ద్వారా పిఓ స్విచ్ ఇచ్చి ఇక్కడ వైఫై రూటర్ పెట్టి ఈ వైఫై రూటర్ ద్వారా మనం వైఫై క్రియేట్ చేసి కస్టమర్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి కూడా మీరు కొన్ని కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. అది ఎలా చేయాలంటే ఆ టెక్నికల్ మీకు చెప్తాం. నేను బ్రీఫ్గా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, బ్రీఫ్గా మీకు ఇచ్చాను. ఇక్కడ నుంచి మల్టీ డివైస్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మీరు ఒక మెయిన్ ఎంఓస్లోకి అయితే ఇంకో ఆపరేటర్ కూడా ఇవ్వచ్చు, డి ఆపరేటర్కి ఇవ్వచ్చు, ఈ ఆపరేటర్కి ఇవ్వచ్చు. దీని అన్ని రకాలుగా ఇచ్చుకోవచ్చు ఈ డివైస్ ద్వారా. ఇక లెంగ్త్ ఇక్కడ నుంచి ఇక్కడ 10 కిలోమీటర్లు వేసుకోండి. ఈ 10 కిలోమీటర్ ఫైబర్ ఎంత కాస్ట్ అండి? జస్ట్ ఇమేజ్ చేయండి ఎంత కాస్ట్. 10 km కాస్ట్ రఫ్లీ వేయండి. మీ దగ్గర ₹1,00,000 1,00,000 ప్లస్ మీరు దానికి ట్రాన్స్మిటర్ పెట్టాలి, లేకపోతే ఏవో దానికి కావాల్సిన డివైస్ పెట్టాలి. ఎంత పడుతుంది? జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్మిట్ చేయడానికి ఈ డివైస్ నుంచి ఆ డివైస్కి జస్ట్ 25,000 to 30,000 అవుతుంది. అంటే ఫైబర్ ఇంటరప్షన్ లేకుండా. మెయింటెనెన్స్ ఎంత అవుతుందండి? ఒక స్టాఫ్ పెట్టాలి. ఒక స్టాఫ్కి ఎంత ఇవ్వాలి మీరు శాలరీ? మీరు ఒక్కరు ఇవ్వగలరంటే ఇవ్వచ్చు. అదే నలుగురు కలుసుకునే వాళ్ళంటే అది డిఫరెంట్ ఉంటుంది. సో ఇంత ఎక్స్పెన్సెస్ మీకు కటప్ చేసి బ్రీఫ్గా చెప్తున్నామంటే అది మీరు అర్థం చేసుకోండి ఎంత మీకు మిగులుతుంది. అలాగా మీరు నలుగురు ఆపరేటర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది వర్షం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మీకు అక్కడ టెక్నికల్ ఇష్యూస్ రావు, వచ్చినా ఇమీడియట్ మీరు చేసుకోవచ్చు. సైమల్టేనియస్గా చాలామంది ఆపరేటర్లు ఎఫ్టిటిహెచ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఎఫ్టిటిహెచ్ ఓఎన్డి అనేది కాబట్టి దాన్ని రన్ చేయండి. ఇది మీకు ఎమర్జెన్సీ పర్పస్ అనండి, కంటిన్యూడ్గా అనండి పనిచేస్తుంది ఈ డివైస్. దాని కాస్ట్ ఎక్కువ కూడా కాదు. మీరు అక్కడ కస్టమర్ గారు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మీరు దీని మీద పెట్టేటప్పుడు వాళ్ళకి టవర్ అని చెప్పండి. మేము సిగ్నల్ తీసుకోవడానికి ఒక చిన్న ఎక్విప్మెంట్ వేస్తామని చెప్పండి, ఒక యాంటీనా వేస్తామని. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎలా చేయాలా, ఎంత ఫీడ్ పెట్టాలా మీకు చెప్తాం. మేమేం చేస్తామంటే మీరు ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు లొకేషన్ ఇవ్వాలండి. ఈ లొకేషన్, ఈ లొకేషన్, ఏ లొకేషన్, ఈ రెండు ఇవ్వాలా. ఈ రెండు ఇస్తే ఈ రెండింటిని బట్టి మేము గూగుల్ ఎర్త్లో చూస్తాం. గూగుల్ ఎర్త్లో టెక్నికల్ మధు గారు ఉన్నారు, ఆయన దాన్ని చూస్తారు అది ఏ లెవెల్లో ఉందని. ఈ బిల్డింగ్ ఇక్కడ అడ్డు వచ్చింది అనుకోండి, అక్కడ డిస్టర్బ్ ఉంది, ఇది ఒక 5 ఫీట్లు పెంచండి, ఇది ఒక 5 ఫీట్లు పెంచండి అని చెప్తాం. అక్కడ డిస్టర్బెన్స్ రాదు. దాని ద్వారా మీరు ఎంత దూరం వెళ్ళచ్చు. మీరు 30 కిలోమీటర్లు 40 కూడా వెళ్ళొచ్చండి. ఇది ఎయిర్ ఫైబర్ టెక్నాలజీ. ఇది దాన్ని బేస్ చేసుకుని కార్పొరేట్ కంపెనీలు మనల్ని టెక్నాలజీ చెప్పట్లేదు. ఈ టెక్నాలజీని చేయాలంటే మీరు ఒక ల్యాప్టాప్ ఉండాలా, సిస్టమ్ ఉండాలా, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళని వాడుకోండి, వాళ్ళు చేస్తారు. దానికి ఉదాహరణ రాజుగారే. ఆయన ఏం చేయగలరు? అబ్బాయికి చెప్పాం, టెక్నికల్ సపోర్ట్ మొదలు ఇంటరాక్ట్ చేశాడు, ఇలా చేయాలి అన్నారు, సిగ్నల్ రన్ చేసుకోవాలి, ఒకటారు. ఇక రెండు కాన్సెప్ట్. ఒకటి మీకు అర్థమైంది సార్? క్వశ్చన్ ఉంది మన కాదు సార్ ఉండండి సార్. నాకు ఒకటే 2 ముచ్చట్లు మాట్లాడతాను ఇక్కడ. నువ్వు అక్కడే ఉంటాను సార్. అక్కడ ఏ డివైస్లో మీరు ఇంకో డౌట్ అడుగుతాడు. ఒకవేళ ఒకటే డివైస్ పెట్టుకొని నా ఏరియాలో నేను నెట్వర్కింగ్ ఇస్తున్నా కస్టమర్లకు అనే పాయింట్ మీరు అడగొచ్చు. నాకు వచ్చిన డౌట్ నేను చెప్తున్నాను. నేను మీకు వచ్చిన డౌట్ నేను ఇక్కడ క్లారిటీ చేస్తున్నాను సార్. 200 మీటర్లు ఏ డివైస్ సార్ చూపించండి సార్. 200 మీటర్లు ఏ డివైస్, ఆ డివైస్ చుట్టూ ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్లో పెట్టబడ్డది అక్కడ చూపించబడుతుంది. 200 మీటర్లు మీ అందరికి వెళ్తే ప్రతి ఒక్క రూటర్లో యాక్సెస్ పాయింట్ ఉంటుంది. మీకు గుర్తు లేకపోతే మమ్మల్ని అడగొచ్చు. యాక్సెస్ పాయింట్ అంటే పక్కకున్న సిగ్నల్ కూడా మన రూటర్లో చూపిస్తుంది, మన ఫోన్లో కూడా చూపిస్తుంది, కానీ రూటర్ ఉంటుంది ఆ ఆప్షన్ కూడా. అయితే అందులో ఈ యాక్సెస్ పాయింట్ రిపీటర్ ఇక్కడ చూడండి సార్. ఇది ఒక డివైస్.
ఇది మ్యాక్సిమం ఓపెన్ 500 మీటర్లు పనిచేస్తుంది. మీరు బిల్డింగ్లు ఇంకా వేరు వేరు గల్లులు ఇది ఓపెన్లో పెట్టాలి. ఇది దీని కాస్ట్ ఎంత అంటే చెప్పగలుగుతాం కానీ దీని పంటల మీద మీకు చెప్తున్నాను అంతే. ఇది డివైస్ ఏ కాడ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది 200 మీటర్ల వెడల్పుల మీరు ఒక 10 కనెక్షన్ ఏ డివైస్లో కనెక్షన్ చేసుకోవచ్చు సార్. అది అక్కడ ఉన్న పాయింట్. అంటే ఆ వస్తువు నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే మీ దగ్గర మ్యాక్సిమం మీరు రూటర్ యూజ్ చేస్తున్నారు సార్. అంటే అది 2.5 ఇది 5.5 అంటే 4G సెక్టర్లో 5G సెక్టర్లో దాని రేడియేషన్ ఫిక్స్ చేసిన రూటర్. మీకు ఎయిర్ ఫైబర్ తోటి చాలా ఖర్చు తక్కువ వస్తుందండి. జస్ట్ సింపుల్ ఒక డివైస్ పెట్టుకొని 10 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల దగ్గర పాయింట్ పెట్టుకొని ఇక్కడ సిగ్నల్ అక్కడికి ఇస్తాం. అది ఆల్రెడీ మార్కెట్లో ఉంది. టెక్నాలజీ గురించి మీకు కాన్ఫిడెన్స్ రావాలంటే ఒకటే చెప్తా. బిఎస్ఎన్ఎల్ వాళ్ళైతే ఎయిర్ ఫైబర్ ప్లాన్ ఇస్తున్నారు కదా, అంటే ఎయిర్ ఫైబర్ సక్సెస్ కదా, మన మార్కెట్లో కూడా మీకు దొరుకుతాయి. మీకు ఏ నుండి బి వరకు ఇచ్చినాక ఏ కాడ మీకు 220 కూడా వైర్లెస్ తోటి వెళ్ళచ్చు. అంటే ఒక ఎక్విప్మెంట్ తోటి 10 కిలోమీటర్స్ పోతుంది. అడిషనల్ బోనస్గా చుట్టూ 200 మీటర్స్ కూడా వైర్లెస్ తోటి కనెక్షన్ ఇవ్వచ్చు. సో ఇవన్నీ మీకు డెప్త్గా చెప్పాలంటే ఈ టైం సరిపోదు. ఇంకొకటి మీకు ఎయిర్ ఫైబర్ అనేది సపోర్ట్ మాత్రమే. అంటే ఒక కామ్ నుండి ఇప్పుడు మనకి కేబుల్ టీవీలో తక్కువ పరిధి ఉంది, పక్క ఆపరేటర్కి ఇంటర్నెట్లో రావట్లేదు. మనం అక్కడికి ఎయిర్ ఫైబర్ కూడా ఉపయోగించుకున్నాం. అక్కడ ఒక 20-30 కనెక్షన్ జరిగినాక మళ్ళీ వైర్ వేసుకున్నాం. ఇంట్లో మనము ఎక్కువ ఏరియకపోయినందుకు కూడా ప్రయత్నం ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనకు సెషన్ క్లోజ్ అయ్యే టైం దగ్గరికి వచ్చింది. మీరు ఏదో చెప్తున్నారు కదా, ఇంకా క్వశ్చన్ ఏదో ఉందా మీకు? మీరు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఆ డివైస్ అక్కడ వేసేమనుకోండి, దాని నుండి వైఫై ద్వారా తీసుకోవడానికి ఉంటుందా? మళ్ళీ కస్టమర్కి కూడా రోడ్డు పెట్టాలి. మళ్ళీ మీరు చూడండి, మీరు ఎంత డీప్లీగా వెళ్ళాలనుకుంటున్నారో ఒకటి గుర్తుంచుకోండి. మీరు ఇలా చెప్పండి, ఈ డివైస్ ఇది మీరు యూజ్ చేస్తుంటే ఏ డివైస్లో కస్టమర్ ఎండ్కి మీరు వెళ్ళాలనుకోండి, దీనికి వేరే డిజైన్ ఉంది, మోడల్ ఉంది, మీకు ఆ మోడల్ కూడా ఇస్తారు. మీరు కస్టమర్కి ఏం కావాలి, వేరే ఏం కావాలి చెప్తే దాని ప్రకారంగా డిజైన్ చేసి ఆ టెక్నికల్ టీమ్కి అందిస్తారు. ఇంకొకటి కస్టమర్కి ఎలా రావాలన్నారు. ఇప్పుడు కస్టమరు కార్పొరేట్ కంపెనీలో 5,000 6,000 కొనుక్కుంటున్నారు, దానికంటే తక్కువ వస్తుందని ఆల్రెడీ చెప్పారు మీకు. ఆ డివైస్ వేయచ్చు, ఇతో వెళ్ళి 5 ఎయిర్లో ఇవ్వచ్చు. దానికి ఏంటి డివైస్ పెట్టాలి, ఏం పెట్టాలి అని చెప్తే అది కూడా చెప్తారు. సార్ మీరు ఇంకొకటి మీకు చెప్తున్నాను సార్. మీరు ఇల్లీగల్ కొరకు మీరు భయపడవలసిన అవసరం లేదు. ఒక కాన్సెప్ట్లో మీరు మీ ఆపరేటర్ మీ ఊళ్ళో లీగల్గా నిలబడొచ్చండి సార్. అది ఎలా అంటే ఇప్పటివరకు మీకు తెలియదు. నేను ఈ 2 ముచ్చట్లు చెప్తున్నా, మీరు వినండి. మీరు ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ టీప్ అయి ఉండాలి. మీకు ఒక ఆథరైజ్ అనే ఫార్మ్ మీ దగ్గర మీ ఏదైతే బిఎస్ఎన్ఎల్ అప్లోడ్లో ఉంటుందో, ఎక్కడ మన ఆల్ ఇండియాలో బిఎస్ఎన్ఎల్ టీప్ ఎక్కడ ఓపెన్ చేసినా మీ అడ్రస్తో సహా ఈ వ్యక్తి ఎవరు ప్రతి విషయంలో మీరు ఆన్లైన్గా ఉండిపోతారు. ఇదొకటి మీకు బాగా గమనించుకోండి. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ కార్పొరేట్ కంపెనీలు కానీ ఎవరికైనా అవసరం లేదు సార్. ఇది సార్ మీకు కావాల్సిన సపోర్ట్ కూడా ఈ గ్రూప్ తీస్తారు సార్ మీకు. ఎందుకంటే చాలా మంది ఇంతకుముందు ఇంకెవరికైనా క్వశ్చన్ ఏమన్నా చెప్పండి. ఓకే సార్. లైట్ ఆన్ చేయండి. ఇక్కడ స్టేజ్ మీద లైట్ ఆన్ చేయండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటాయి క్లారిటీ ఏ డివైస్ నేను చూపించిందా ఏ కానీ మీ కానీ సార్ నేను ఫస్ట్ చెప్పాను. ఒక కస్టమర్కు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ గుర్తు పెట్టుకోండి అందరూ. ఆ ఇన్వెస్ట్మెంట్లో మనం ఇచ్చేది తక్కువ కాస్ట్, అది చెప్తాను సార్. మార్కెట్లో
మీకు ఏంటి డివైస్ కాస్ట్ 7,000 రూపాయలు డివైస్ కాస్ట్. అందులో మోడల్స్ ఉంటాయి, అందుకోసమే కాస్ట్ చెప్పాలంటే ప్రాబ్లం. అలా మోడల్స్ ఉంటాయి, మోడల్ బట్టి కాస్ట్ 7,000 రూపాయలు కాస్ట్. ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కు 7,000 రూపాయలు. 14,000 రూపాయలలో మీరు మధ్యలో లైన్ ఆఫ్ కండక్ట్ కరెక్ట్ ఉంటే 10 కిలోమీటర్ల వరకు కూడా మనం పాయింట్ చేసుకోవచ్చండి. 14,000 ఖర్చు వస్తుంది రెండు డివైస్. ఓన్లీ డివైస్ కాస్ట్, ఓన్లీ డివైస్ కాస్ట్. నువ్వు ఓన్గా ఫిట్ చేస్తావా, నువ్వు కవర్ పెట్టి ఫిట్ చేస్తావా తెలియదు ఎక్స్ట్రా. ఇంకా మనం అడిగిన నేను క్లారిటీ ఇస్తాను. మధ్యలో కూడా కనెక్షన్ ఇచ్చుకోవచ్చాడు. ఇక్కడ ఏ పెట్టినాక 3 కిలోమీటర్లు ఇక్కడ ఇంకోటి వెళ్ళి పెట్టుకోవచ్చు, 6 కిలోమీటర్లు ఇక్కడ ఇంకోటి వెళ్ళి పెట్టుకోవచ్చు. నరసింహగారు మైక్ నలుగురు ఆపరేటర్లు విలేజ్ వైజ్గా కూడా తీసుకోవచ్చు. దానికి మీరు సపోర్ట్గా ఎయిర్ ఫైబర్ టెక్నాలజీ కానీ FTTH టెక్నాలజీ కానీ ఇప్పుడు మీకు గ్రామీణంగా ఉపడుతున్న మా సర్వీసెస్ ISP మేము 4 కంపెనీలతో టైప్ అయినామంటే మీ దగ్గర ఉన్న ఇంటర్నెట్ తోటి కూడా మీకు సర్వీస్ ఇస్తాము, లేదంటే మా దగ్గర సర్వీస్ తీసుకుంటాం. నెంబర్ 2 మీకు IPTV, OTT, స్మార్ట్ బాక్స్, ఎయిర్ ఫైబర్ టెక్నాలజీ, FTTH టెక్నాలజీ ఇవి మా ఓన్ ప్రోగ్రామ్స్ అండి. తర్వాత మీకు టెక్నికల్ సపోర్ట్ A to Z, టవర్ పాయింట్ నుండి మీ కస్టమర్ ఎండింగ్ వరకు వచ్చే అన్ని స్పీడ్ ఇష్యూస్ కానీ మీకు ఆన్లైన్ ఆఫ్లైన్. మేము దాదాపు మార్చిలో టెక్నికల్ సపోర్ట్ అని 999 పెట్టాము, ఎందుకంటే ఆపరేటర్కు టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో విజయవంతంగా మేము ఇప్పటి వరకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చాము. అందులో మాకు 157 మంది ఉన్నారు. అదే కాకుండా మా గ్రూప్లో లేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇచ్చాము మేము. మీరు వాళ్ళ వ్యూస్ కూడా, వాళ్ళ వీడియోస్ కూడా మీరు గ్రూప్లో చూస్తున్నారు. కొందరు ఎక్స్పోజ్గా చెప్తున్నారు, కొందరు చెప్పలేకపోతున్నారు. తర్వాత మీకు డిజిటల్ మార్కెటింగ్, ఇప్పుడు మీకు జియో ఎయిర్టెల్ వాళ్ళ కనెక్షన్ వచ్చేటప్పుడు, మీ కనెక్షన్ నడిచేటప్పుడు జియో ఎయిర్టెల్ మీ సెల్ మన కస్టమర్ సెల్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. కానీ మనము వాళ్ళ కనెక్షన్ నడిచే కాడ మన అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మీరందరూ కనుక సహకరిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 40 మెంబర్స్ ఆపరేటర్స్ ఉంటారండి. మనిషి 1 రూపీ కనుక వేస్తే కూడా 40,000 అవుతుంది. కొందరు మన గ్రూప్లోకి రాకుండా 25,000 మెంబర్స్ అనుకున్నా, లాస్ట్కి 10,000 మెంబర్ అనుకున్నా, 1 రూపాయితోటి మనం అన్ని ప్లాట్ఫామ్లో కూడా మనం యాడ్ రన్ చేయొచ్చు. ఫేస్బుక్ యాడ్, ఇన్స్టాగ్రామ్ యాడ్, యూట్యూబ్ యాడ్, అన్ని గూగుల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా మనం యాడ్స్ రన్ చేయొచ్చు. అంటే ఒక ఆపరేటర్ ఒక 1 రూపీ, డైలీ 1 రూపీ. మరి మనం ఇండివిజువల్గా చేయగలుగుతాం. రోజు 1000 రూపాయలు పెట్టినా మనం గూగుల్ దాంట్లో చేయలేము. తర్వాత డిజిటల్ మార్కెటింగ్లో మీకు ఇమేజ్ కానీ వీడియో కానీ కూడా మా కంపెనీ మీకు చేసిస్తుంది. దీనికి తర్వాత 24/7 కస్టమర్ కేర్, కార్పొరేట్ వాళ్ళకి దీటుగా మనకు. తర్వాత సింగిల్ విండో పర్చేస్, ఇప్పుడు మనకు కర్ణాటక నుండి మిత్రులు వచ్చారు, తర్వాత వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. ఆల్ ఇండియా లెవెల్లో కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ 17, 18, 19 బాంబేలో ఆల్ ఇండియా ఆపరేటర్ సమ్మిట్ కూడా మనం అనౌన్స్ చేయడం జరిగింది. దానికి ప్రతి స్టేట్ ప్రెసిడెంట్లతో కూడా మాట్లాడుతున్నాం. ఆల్రెడీ మన దగ్గర 5 స్టేట్ల ప్రెసిడెంట్స్ కూడా ఉన్నారు. ఢిల్లీ, పూణే, బాంబే, నార్త్ సైడ్ నుండి కూడా పంజాబ్ నుండి జస్ప్రీత్ సింగ్ గారు ఉన్నారు. ఇట్లా మనం అందరితో కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనము ఒక లెవెల్కి వచ్చే వరకు 6 ఇయర్స్ పట్టిందండి. కానీ 6 మంత్స్ నుండి 1 ఇయర్ లోపే మనము ఆల్ ఇండియా వాళ్ళని కూడా ఒక ప్లానింగ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే సింగిల్ పర్చేజ్, కర్ణాటకలో ఉన్న వాళ్ళు కాదు, కాశ్మీర్లో ఉన్న వాళ్ళు కూడా మనం ఒకటే ప్లాట్ఫామ్ వెళ్ళి పర్చేజ్ అని అంటాం. అది మనకు సింగిల్ విండో పర్చేజ్. తర్వాత ఆన్లైన్ బుకింగ్, ఇప్పుడే నేను మీ చేతుల మీద మన ఆన్లైన్ పోర్టల్లో మీకు ప్రారంభోత్సవం చేస్తాం ఈ వేదిక మీద. ఇదేంటంటే మీకు ఒక లింక్ ఇస్తాము. ఈ లింకును మీ లోకల్ వాట్సాప్ గ్రూప్లలో అన్నింటిలో షేర్ చేస్తే వాళ్ళు మీ కస్టమర్లు కానీ కస్టమర్ కాని వాళ్ళు కానీ మీ కనెక్షన్స్ వాళ్ళు బుక్ చేస్తారు. ఇప్పుడు ఎయిర్టెల్, జియో వాళ్ళకి ఎలా ఉందో అలాగే మన దాంట్లో కూడా బుక్ చేస్తారు. మా జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వస్తుంది. జిల్లా డిస్ట్రిబ్యూటర్లు మీకు లీడ్స్ ఇస్తారంట.
ఇది కార్పొరేట్ దాంట్లో ఉంది, మనం సింగిల్గా చేసుకోలేము. ఇది పబ్లిసిటీ కూడా మన కంపెనీ చేస్తుంది, ఆన్లైన్ బుకింగ్. తర్వాత కంప్లైంట్ యాప్, బిల్లింగ్ మిషన్ మన ఓన్ ప్రోడక్ట్ అండి. ఇది మీకు అందరికి కూడా మనం ఫ్రీ ఇస్తున్నాం. తర్వాత డ్రెస్ కోడ్, మీరు ఈ డ్రెస్ కోడ్ తోటి 10 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో నేను చెప్తాను, మీరు గ్రూప్లో రండి. ఇక్కడ టైం తక్కువ ఉంది. మీకు క్యాబ్ కావచ్చు, మీ ఎవరైనా మీ ఎంప్లాయీ కనుక ఈ విధంగా క్యాబ్లో డ్రెస్ కోడ్ తోటి పోయినప్పుడు ఆ కస్టమర్ వాళ్ళకు అట్రాక్షన్ వేరే ఉంటుంది. ఇక్కడ ఓటీటీలో ఐపీటీవీలు అన్నీ అవపడతాయి కాబట్టి వాళ్ళకు మీరు ఇప్పుడు పాంప్లెట్ వస్తారు, ఎన్ని రోజులు ఉంటాయి, పోస్టర్లు పెడతారు, ఎన్ని రోజులు ఉంటాయి, స్టిక్కర్లు పెడతారు, ఎన్ని రోజులు ఉంటాయి. ఈ డ్రెస్ కూడా మీద అందరం మనం మెయింటైన్ చేయడం వల్ల ఇది ఒక బ్రాండింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేది క్యాలెండర్ డిజైన్. మీ ముందు ఉంది కదండి పోస్టర్లు, మీ అక్కడ మీ డిటిహెచ్ కస్టమర్ కానీ మీ కనెక్షన్ లేదు కానీ మీ వేరే ఇంటర్నెట్ కనెక్షన్ కస్టమర్ ఫ్యామిలీ ఫోటో తోటి కనెక్షన్ డిజైన్ చేసి ఇస్తాం మీకు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నామండి. ఇది ఇప్పుడు మనకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ నుండి స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు వచ్చేసి టెలికాలర్ సర్వీస్. ఇప్పుడు మన ఏరియాలోకి వెళ్ళి మన కస్టమర్లకు చెప్తే ఏమవుతుంది, మనం నెగిటివ్ పోతున్నాం. అదే కనుక ప్రతి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్ దగ్గర మనము టెలికాలర్ సర్వీస్ మనకు ఉపయోగిస్తే మన కనెక్షన్స్ కూడా డెవలప్మెంట్ అవుతాయి. దీంట్లో మన కస్టమర్లు కనుక మనమే నెగిటివ్ ఉంటే వేరే కొత్త కంపెనీ అని చెప్పి కూడా పక్క ఆపరేటర్ వర్క్ ఇక్కడ ఏం చేస్తామంటే 5-6 అర్బన్ ప్లానింగ్ వేరే ఉంటుందండి, రూరల్ ప్లానింగ్ వేరే ఉంటుంది. మీకు అర్బన్ విషయానికి వస్తే మీకు టెలికాలర్ సర్వీస్ తోటి ఇంటర్నెట్తో పాటు మార్కెటింగ్ టీమ్ అని మీ ఏరియా మొత్తం కూడా డ్రెస్ కోడ్తో ఒకసారి మనము సో మీకు సిటీ వైజ్ అయితే జిల్లా హెడ్ క్వార్టర్లో మీకు టెక్నికల్ టీమ్ అని, మార్కెటింగ్ టీమ్ అని, తర్వాత ఎఫ్డిహెచ్ టీమ్ అని, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, ఎఫ్డిహెచ్ తెలంగాణలో తక్కువ ఉంది. అట్లా అవన్నిటితో పాటు మీకు ఫీడ్బ్యాక్, ప్రతి కాంప్లెక్స్ మీద కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం సెంట్రలైజ్ నుండి వస్తుంది. దాని తర్వాత మీకు డిజిటల్ డిస్ట్రిక్ట్ అని కూడా అది అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తుందంటే కంపెనీ విలేజ్ మండల్ వైజ్ మనలను ఇంటర్నెట్ ఆర్ఎంఎస్లుగా మనము రిక్రూట్ చేస్తున్నాము. తర్వాత నియోజకవర్గంలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ఎంఎస్ క్రియేట్ చేస్తున్నాము. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ మేము డిస్ట్రిబ్యూటర్లను ఆహ్వానిస్తున్నాం. మీకు ఇప్పుడున్న సిస్టంలో మీరే వైర్ వేయాలి, మీరే మెయింటైన్ చేయాలి, మీరే చేయాలి. ఇక్కడ మా డిస్ట్రిబ్యూటర్లో మీకు వైర్తో సంబంధం ఉండదు, మీరు ఇండివిజువల్గా ఉంటారు. జస్ట్ ఒక జిల్లాలో 1-2 నియోజకవర్గాలు ఉండొచ్చు, ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుంది. దాని తర్వాత 10 నుండి 15 మండలాలు ఉంటాయి. 10-15 మండలాలు ప్లస్ నియోజకవర్గం ప్లస్ జిల్లా హెడ్ క్వార్టర్ మీ ఐదులో ఉంటుంది. వాళ్ళకు మేము ఆన్లైన్ పోర్టల్ కావచ్చు, బిల్లింగ్ మిషన్ సర్వీస్, మా ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనము ఇక్కడ లాజిక్ అండి, మనం కార్పొరేటివ్ దీటుగా పోవాలంటే అందరం కలిసి మెటీరియల్ పర్చేజ్ కావచ్చు, టెక్నికల్ సపోర్ట్ కావచ్చు, లేకుంటే ఒక గైడెన్స్ కావచ్చు, ఇష్యూని అప్డేట్స్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్, ఇవన్నీ కనుక మనం చేసుకుంటే ఇబ్బంది లేకుండా ముందుకు పోగలుగుతుంది. మిషన్ మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 5 ఎలా పనిచేస్తుంది ఎయిర్ పేపర్ ఏమనుకున్నప్పుడు టవర్ మా ఇంటి మీద పెట్టేసి ఒక 30 కిలోమీటర్స్ దగ్గర ఒక టవర్ పెట్టి 30 కిలోమీటర్స్ కాదండి, 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఒక టవర్ పెట్టుకుంటే ఈ మధ్యలో మనం కనెక్షన్ ఇచ్చుకోవచ్చా? మధ్యలో ఒక టవర్ మళ్ళీ డివైస్ పెట్టుకోవాలి. ఆ డివైస్ ఎంత అవుతుంది సార్? 7,000 రూపాయలు. దాంట్లో 3,500 నుండి 7,500 అవుతాయి. మోడల్ బట్టి, డిస్టెన్స్ బట్టి. మధ్యలో 7,000 పెట్టి కొట్టేసుకుంటే అక్కడ ఎంత ఏరియా వరకు మనం కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఎయిర్ పేపర్ ద్వారా. అదంతా మీకు టెక్నికల్ టైం తప్పుకోదు. ఒక డివైస్ అంటే 8 కనెక్షన్ చేయవచ్చు, 20 కనెక్షన్ చేయవచ్చు, ఓఎల్టీ ఇన్పుట్ చేయవచ్చు. ఇక్కడ రెండు ఒకే లెవెల్లో ఉన్నారు సార్.
లైన్ ఆఫ్ కస్టమర్ క్లియర్ ఉండాలి. అందరూ కొందరు అది అర్థం కావాలి. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. సైలెన్స్ ఉండమనండి కొంచెం. మీరు అందరినీ మ్యాచ్ చేస్తే అందరం కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు ఒక్కరమే చేస్తే ముందుకు పోలేము.